మీరు బాగున్నారు అని అనుకుంటున్నా. ఈరోజు మా అన్నసత్రం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మా గణపతి మిగతా వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వీడియోలు చూడండి. ముందుగా మీరు నా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మా పెద్ద గణపతి దగ్గరికి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ మన గణపతి ఎలా ఉందో చెప్పండి. ఇది గంట దీపం ఫ్రెండ్స్. ఇవన్నీ తోడు గణపతులు. ఇది గణపతిలో ఉండే సైంటిఫిక్ డిజైన్. ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్. పల్లి చట్నీ. ఇది కూరది ఫ్రెండ్స్. అక్కడ ఉండేది అన్నంది. ఇక్కడ సిరా వండుతున్నారు. ఇక్కడ బజ్జీల పిండి ఫ్రెండ్స్. బజ్జీలు పోస్తారు. ఎలా ఉందో చెప్పాలి. ఫ్రెండ్స్ కూరగాయలు కోసేవాళ్ళు. కూరగాయలు వస్తున్నారు. ఇక్కడ లక్కీ డ్రాలో బైక్ వెలిగింది ఫ్రెండ్స్ 100 రూపీస్కి. ఇక్కడ మా గణేష్ మిత్ర మండలిలో ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఒక చీటీ ఉంటుంది. అందులో అందరూ వాళ్ళ నేమ్స్ రాసుకుంటారు. అందులో ఎవరికో ఒకరికి 100 రూపీస్కి వాళ్ళ బైక్ వెలుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూరగాయలు వస్తున్నారు అనమాట. విలువ కొట్టులు ఉంటాయి వాళ్ళు ఫ్రెండ్స్. గణేష్ మిత్ర మండలి ఇతను విగ్రహదాత. మీకు ఇంకోటి మంచి విషయం ఫ్రెండ్స్. ఇక్కడ భూలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అంట ఫ్రెండ్స్. అక్కడ ఒక గణపతి పెట్టారు అంట. నాకు ఇప్పుడే వార్త తెలిసింది. అక్కడ దేవిని దర్శనం చేసుకొని అట్లాగే గణపతి దర్శనం చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నాయో ఎలా జరుగుతుందో అన్ని అక్కడ జరిగే పండుగలు ఏమిటి అన్నీ తెలుసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఇదన్నమాట ఫ్రెండ్స్ భూలక్ష్మీదేవి గుడి. ఈమెనే ఫ్రెండ్స్ మా భూలక్ష్మీదేవి. ఎలా ఉందో చెప్పండి. అట్లాగే ఇందులో పెట్టిన గణపయ్య స్వామి ఫ్రెండ్స్. హనుమాన్ ఉన్నాడు పక్క సైడ్కి. రామ్ మందిర్ ముందట కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ వినాయకుడు. ఇది బాలగణేష్ మిత్ర మండలి. ఇప్పుడు ఈ పిక్చర్స్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్ ఈ నేచర్లో ఈ పిక్చర్స్ చూసుకుంటూ అలా గడిపేచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వేప చెట్టు స్వయంభూగా వెలిసింది ఫ్రెండ్స్. వేప చెట్టు కింద అమ్మవారు కూడా వెలిశారు. ఇవన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ మా ఊరవండి అంటారు కదా ఫ్రెండ్స్. ఊరవండి ఇక్కడనే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పట్నం వేస్తారు. ఈ దేవుడు కదా ఇక్కడ పట్నం వేసి ఇక్కడ పుత్తరాజులంతా ఎరుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్. అందరూ ఎంత సూపర్గా రెడీ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్. ఇక్కడ ఊరవండుగ అయ్యేటప్పుడు మీకు కావాలంటే క్లిప్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా తీస్తాను వీడియో. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా అలాగే వేరే వేరే గణపతులను కూడా చూస్తాను ఫ్రెండ్స్. అండి ఇది ఒక గణపతి ఫ్రెండ్స్. కృష్ణుడి మీద కూర్చుంది గణపతి. చెట్టు కృష్ణుడి రూపంలో ఉంటాయి ఫ్రెండ్స్. సారీ కృష్ణుడి రూపంలో ఉంటాయి. చెట్టు పైన కూర్చుంటుంది. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి గణపతి ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక గణపతి ఫ్రెండ్స్. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ అవన్నీ చూపెట్టడానికి వీల్లేదు.
ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ అందియాల సామాన్లు అందరినీ అది చెయ్యు ఇది చెయ్యు అనుకుంటాను వాళ్ళు. అందుకని ఫ్రెండ్స్ సారీ. జస్ట్ మీకు 4 గణేషాస్ని అవైలబుల్ ఉంచారు వీడియో తీయడానికి. వేరే వాళ్ళు వద్దన్నారు అందుకని ఫ్రెండ్స్ సారీ. ఇక్కడ దాదాపుగా వంటలైనట్టే ఫ్రెండ్స్. సిరా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిరా వండుతుంది ఫ్రెండ్స్ మా అక్క. ఇక్కడ యాలక్కాయలు కూడా దంచుతున్నారు. మా బాబాయ్కి ఇక్కడ లాటరీలో ఒక బైక్ పలిగిందంట ఫ్రెండ్స్. పదండి లాటరీ ఏం పలిగిందో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ లాటరీ బైక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బజ్జీలు తీస్తున్నారు బజ్జీలు ఉన్నాయి. బజ్జీలు ఇదైతే ఆలుగడ్డ పప్పు అంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గణపతి కాడ గాజు వేసుకుంటున్నాం. ఇదన్నమాట ఫ్రెండ్స్ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.